అందరికీ నమస్కారం. తెలంగాణ స్పీకర్ ఇప్పుడు తెలంగాణ స్పీకర్ ఇచ్చిన షాక్ కి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో తెలియక అధోగతంలో పడిపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఈ అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. సార్, స్పీకర్ గారు షాక్ ఏమిటి సార్? సో తెలంగాణ స్పీకరు ప్రసాద్ కుమార్ గారు కొంతమంది ఎమ్మెల్యేలని విచారించారు, నోటీసులు ఇచ్చి. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారనేటువంటి కంప్లైంట్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేసింది. దాని మీద స్పీకర్ నాన్చుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా పోరాడారు. సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ సమయంలోపు మీరు వీళ్ళ మీద అనర్హత వేయటమా లేదంటే ఏం జరిగింది అనేది ఫైనల్ డెసిషన్ తీసుకోండి అని చెప్పింది స్పీకర్కి, తెలంగాణ స్పీకర్కి. అందుకే తెలంగాణ స్పీకర్ 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 5 నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళు ఆరికపూడి గాంధీ, తర్వాత ప్రకాష్ రావు, ఇలా 5గురు ఉన్నారు. ఈ 5గురిని విచారించి అసలు పార్టీ మారినటువంటి దాఖలాలే లేవు, మీరు ఏదన్నా ఆధారం అంటే ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రొడ్యూస్ చేసింది? పేపర్ క్లిప్పింగ్స్, లేదంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోస్, లేదంటే శాటిలైట్ దాంట్లో వచ్చినటువంటి వీడియోస్, వీటిని ప్రొడ్యూస్ చేశారు స్పీకర్ దగ్గరికి. సో ఆయన అన్ని పరిశీలించిన తర్వాత ఈ వీడియో క్లిప్పింగ్స్ లేదంటే ఈ పేపర్లో వచ్చినటువంటి కట్టింగ్స్ని ఆధారంగా తీసుకోలేము, కాబట్టి మీరు వాళ్ళ మీద అనర్హత వేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ చెల్లదు అని చెప్పి ఇచ్చేసాడు. సో దాంతో ఇంతకాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. ఆ పోరాటం కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఉంది, మళ్ళీ ఢిల్లీ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు వాళ్ళ మీద అనర్హత వేయండి అని చెప్పి చెప్తుందా? చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే వన్స్ స్పీకరు డిసైడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పార్టీ మారినటువంటి ఆధారాలు లేవని చెప్పిన తర్వాత స్పీకర్ అనర్హత వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాదు. ఎందుకు ఇన్వాల్వ్ కాదనంటే లెజిస్లేషన్కి అలాగే జ్యుడిషియరీకి ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది. జ్యుడిషియరీలోకి లెజిస్లేషన్ ఎంటర్ కాదు డైరెక్ట్గా, అలాగే లెజిస్లేషన్లోకి జ్యుడిషియరీ ఎంటర్ కాదు, అలాగే జ్యుడిషియరీలోకి లెజిస్లేషన్ ఎంటర్ కాదు. ఈ రెండు ఒకటి కాదు ఎంటర్ కావు. ఆ లక్ష్మణ్ రేఖని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఒకదానికి ఓవర్ ల్యాప్ అయితే మాత్రం గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగంలో కూడా ప్రొవిజన్ లేదు, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం అనే ప్రొవిజన్ లేదు. సో కాబట్టి స్పీకర్ ఈజ్ ది ఫైనల్ అథారిటీ. ఇది అసెంబ్లీ వర్క్, స్పీకర్ అథారిటీ అంతే అంది. అలాగే మండలిలో అయితే చైర్మన్ అథారిటీ, ఆయన తీసుకున్న డెసిషన్. సో కాబట్టి 5 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అని ఏదైతే అభియోగం మోపారో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం లేదా బీఆర్ఎస్ పార్టీ, అది తప్పు అని చెప్పాడు. ఇది తప్పు కాదు, నిజమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డీలా పడిపోయినట్టు అనుకోవాలి మనం. ఒకటి. 2, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలో ఒకటి ఇప్పుడు ఆయన ఉన్నాడు, కడియం శ్రీహరి గారు ఉన్నారు. కడియం శ్రీహరి గారితో పాటు నాగేంద్రరావు ఉన్నారు. సో వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. ఈ రెండుకి సంబంధించిన బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. కారణం ఏంటంటే నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు 2024 ఎన్నికల్లో, సికింద్రాబాద్ ఎంపీగా. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో కాబట్టి పక్కగా పార్టీ మారారు అనే ఆధారం ఇతని విషయంలో ఉంది. ఎవరి విషయంలో? నాగేంద్ర విషయంలో, దానం నాగేంద్ర విషయంలో. కాబట్టి ఆయన సస్పెన్షన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అంత అవకాశం ఇవ్వకుండా ముందే సుప్రీంకోర్టు యొక్క మూడ్ని బట్టి ముందే ఆ కేసు వచ్చే లోపల ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది, అక్కడ చర్చకొచ్చే లోపల అనేది ఒకటి. అంటే ఏ రోజైనా ఏ క్షణమైనా దానం నాగేంద్ర రాజీనామా చేసే అవకాశం ఉంది. మళ్ళీ మరొక బై ఎలక్షన్ అయితే రెడీగా ఉందని చెప్పచ్చు. అలాగే అక్కడ స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి ఆయన ఏం చేశాడు? ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలిచాడు.
గెలిచిన తర్వాత ఆయన కుమార్తెని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించి ఆ కుమార్తెని గెలిపించారు. కావ్య ఆమె పేరు, వరంగల్. ఓకే. ఎంపీగా గెలిపించారు. ఆ గెలిపించడానికి కారణం ఎవరు అంటే ఆమె తండ్రి కడియం శ్రీహరి. పైగా ఆవిడ అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేస్తూ ఎన్నికల కమిషన్ అఫిడవిట్ లో సంతకం చేశాడు ఆయన. సో అది ప్రూఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా నిలదీస్తుంది. ఓకే. కానీ మిగతా 5 ఎవరైతే ఉన్నారో ఈ 5 విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాలేదు. కారణం ఏంటి? సుప్రీంకోర్టుకి ఎవరు అథారిటీ? వాళ్ళు పార్టీ మారారా లేదా అని చెప్పడానికి అంటే అసెంబ్లీలో స్పీకర్ ఆయన పార్టీ మారారు అని చెప్తాడు ఆ సుప్రీంకోర్టుకి? చెప్పడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వాళ్ళు పార్టీ మారలేదు, పార్టీ మారినట్టు నేను నమ్మను, ఈ వీడియో క్లిప్పింగ్స్ కానీ లేదా పేపర్ క్లిప్పింగ్స్ కానీ అవి కాదు ఆధారాలు, సో అవి నేను నమ్మను, కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. అయిపోయింది. మిగతా వీళ్ళిద్దరి విషయంలోనే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేస్తున్నారు. ఓకే. సో కాబట్టి వీళ్ళిద్దరు రాజీనామా చేస్తే 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో ఒకవేళ అందులో న్యాయం ఉందంటారు? అసలు ఏమైనా సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే న్యాయం ఉందనంటే అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి అని అంటే గతంలో కేసీఆర్ గారు ఏం చేశారో అది చేశారు అంతే అంటారా? అంతే. 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ గారు ఏం చేశారు? 2014 నుంచి 18 మధ్యలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్ పార్టీలో, ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నాడు టీఆర్ఎస్ పార్టీలో. అది ఎలా చేశారు? తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి లాక్కెళ్ళిపోయారు. ఆ తర్వాత 2018లో గెలిచారు, 88 మందితో గెలిచారు. సరే, అప్పుడు 2014లో ఏం చేశారు? 64 మందితో గెలిచారు. సో మైనారిటీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారని చెప్పారు అప్పుడు. ఎందుకంటే 3/2 కనుక మెజారిటీ ఉంటే నీకు విలీనం అయిపోద్ది పార్టీ. ఇప్పుడు అదే విలీనం చేస్తారు, తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు అప్పట్లో. ఆ తర్వాత 2018 ఎలక్షన్లో అసెంబ్లీలో 88 ఎమ్మెల్యేలతో గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఓకే. దాదాపు 24-25 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో సగం మందిని లాగేసింది. అసలు కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది, విలీనం చేసుకుంది కూడా. ఓకే. సో కాబట్టి అవతల పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని సామధాన భేద దండోపాయాలతోటి లాక్కునే కార్యక్రమానికి ఎవరు అలవాటు చేశారు? కేసీఆర్ గారు అలవాటు చేశారు. ఆ కేసీఆర్ గారు ఏదైతే చేశారో దాన్ని ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సేమ్ రిపీట్. కాకపోతే కేసీఆర్ గారు ఏమో అసలు ప్రతిపక్షం అనేది ఉండకూడదు, కనిపించకూడదు అనే యాంగిల్లో కసిగా అన్ని పార్టీలను కస వేసేసారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తుంది, అంతే తేడా. ఓకే. సో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవాలనుకుంటే అసెంబ్లీలో చేసుకోవడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి, కానీ ఆ దిశగా ఆయన ఆలోచించారు. ఓకే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? మా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న మాట వాస్తవమే, వీళ్ళు వెళ్ళిన మాట వాస్తవమే, కానీ గతంలో మీరు చేసింది ఏంది అని చెప్పి అడుగుతున్నారు తెలంగాణ సమాజం. దానికి ఏం చెప్తారు? కేసీఆర్ గారు నేర్పించినటువంటి విద్య కదా, నీవు నేర్పిన విద్యే నీరజాక్షి అని అంటారు. అలాగే కేసీఆర్ గారు చేసిందే వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టలేవు, అసెంబ్లీ తప్పుపట్టలేదు, సమాజం తప్పుపట్టలేదు. కాబట్టి నువ్వు నేర్పావు కాబట్టి నీకే కర్మ సిద్ధాంతం అని చెప్పి తెలంగాణ సమాజం కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారు లేదా ఫామ్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.